భారతీయ సినిమా చరిత్రలో బాహుబలితో ఓ కొత్త ట్రెండ్ ను ప్రవేశపెట్టారు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఒకే కథను 2 భాగాలుగా తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి భారీ సక్సెస్ కొట్టడంతో ఆయన్నే ఫాలో అవుతున్నారు పలువురు దర్శకులు. అప్పటి వరకు సీక్వెల్స్ చేసినా కూడా కథను ముందుగానే ప్లాన్ చేసి 2 పార్టులుగా తీసుకురావడం బాహుబలి నుంచే మొదలైంది. ఆ దారిలోనే తర్వాత కేజీఎఫ్, పొన్నియిన్ సెల్వన్ వంటి భారీ ప్రాజెక్టులు వచ్చాయి. ఇక కల్కి 2898 ఏడి, సలార్ వంటి చిత్రాలు కూడా అదే ట్రాక్ లో రాబోతున్నాయి. తాజాగా రాజమౌళి కూడా మళ్లీ అదే మార్గంలో అడుగులు వేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 గత కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం గ్లోబ్ ట్రాటింగ్ కాన్సెప్ట్ తో రూపొందుతోంది. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ప్రీ లుక్ విడుదల చేశారు. నవంబర్లో ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తాజాగా కెన్యాలో ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. షూటింగ్ కోసం రాజమౌళి తన టీంతో కలిసి కెన్యా వెళ్లగా అక్కడి ప్రభుత్వ ప్రతినిధులను కలిశారు. కేబినెట్ సెక్రటరీ స్వయంగా రాజమౌళితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఈ చిత్రం 120 దేశాల్లో విడుదలవనున్నట్టు తెలిపారు. అలాగే ఈ సినిమా 2 పార్టులుగా తెరకెక్కనుందని కెన్యా మీడియా వెల్లడించింది. అంటే మరోసారి రాజమౌళి బాహుబలి మోడల్ ను ఫాలో అవుతున్నట్టు అర్థమవుతోంది. కానీ ఈ మూవీ ఒక పార్టుగానే వస్తుందని అంటున్నారు మరికొంతమంది. దీనిపై రాజమౌళి క్లారిటీ ఇస్తే గానీ స్పష్టత రాదు. అయితే ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను కెన్యాలో చిత్రీకరిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ లో మహేష్ బాబుతో పాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, తమిళ స్టార్ ఆర్ మాధవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత KL నారాయణ దుర్గా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్లో సత్తా చాటుతున్న దర్శక ధీరుడికి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడట ఓ బాలీవుడ్ డైరెక్టర్. ఇది పోటీ ప్రపంచం. ఇక్కడ పోటీ ఎప్పుడూ నివురుగప్పిన నిప్పులా ఉంటుంది. టచ్ చేస్తే కాలుతుంది. కొందరు పాపులర్ దర్శకులు తమ మనుగడకు భంగం కలగకుండా రేస్లో ఎప్పుడూ తమను తాము ఇతరుల కంటే అత్యుత్తమంగా నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తారు. సాంకేతికంగా ది బెస్ట్ ఇవ్వాలి. కథాంశం, పాత్రల చిత్రీకరణ, విజువల్స్, నాణ్యత పరంగానూ ది బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తారు. అలాంటి వారిలో కళాత్మక దర్శకుడు భన్సాలి కూడా ఉన్నారు. భారతదేశంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా పాపులర్ అయిన భన్సాలి గురించి ఇప్పుడే పరిచయం అవసరం లేదు. ఆయన తన జోనర్, తన యూనిక్ స్టైల్ ని విడిచిపెట్టకుండానే ఇతర స్టార్ డైరెక్టర్లకు కాంపిటీటర్ గా ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు భన్సాలి లవ్ అండ్ వార్ చిత్రాన్ని ఏ ఇతర పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాకి తగ్గకుండా రూపొందిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో లవ్, వార్ అనే కాంప్లికేటెడ్ అంశాల్ని అత్యంత భావోద్వేగ అంశాలుగా ఎలివేట్ చేస్తూ భారీ డ్రామాతో రక్తి కట్టించబోతున్నారని సమాచారం. ఇది ముక్కోణపు ప్రేమ కథ. మరోవైపు వార్ డ్రామా రన్ అవుతుంది. యువతరం సహా ఫ్యామిలీ ఆడియన్స్ ని, అలాగే మాస్ ని కూడా థియేటర్లకు రప్పించేందుకు ఉద్దేశించిన సినిమా ఇది. పైగా ఇది యూనివర్సల్ అపీల్, యాక్సెప్టెన్సీ ఉన్న కథాంశం అని కూడా చెప్తున్నారు. రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ మధ్య ముక్కోణపు ప్రేమ కథలో భావోద్వేగాల్ని తెరపై అద్భుతంగా ఎలివేట్ చేసేందుకు భన్సాలి చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. ఓవైపు దేశాల మధ్య యుద్ధం సాగుతుంటే యువతీ యువకుల మధ్య ముక్కోణపు ప్రేమ కథ అంతే హృదయంగా సాగుతుందట. ఒక రకంగా సీట్ హెడ్జ్ థ్రిల్స్ ని ఈ సినిమా ఇవ్వబోతోందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం లవ్ అండ్ వార్ క్లైమాక్స్ చిత్రీకరణ ఇటలీలో జరుగుతోంది. సిసిలీలో భారీ షెడ్యూల్ ని పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో ప్రేమ సన్నివేశాలు ఉద్వేగాన్ని కలిగిస్తాయి. చలించిపోయే హార్ట్ బ్రేకింగ్ సీన్స్ తో భన్సాలి సినిమా రక్తి కట్టించబోతోంది. ఇటలీ దేశంలోని సిసిలీలో అందమైన ప్రకృతిలో కీలక సన్నివేశాలని పూర్తి చేస్తారు. నెల రోజుల పాటు ఇటలీలోనే ఉండి ఒక పాట, దాంతో పాటే క్లైమాక్స్ ని పూర్తి చేస్తారని సమాచారం. 2026 మార్చి 26న లవ్ అండ్ వార్ విడుదల కానుంది. భన్సాలి ప్రయత్నం చూస్తుంటే పాన్ వరల్డ్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే బలమైన సంకల్పం కనిపిస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న దర్శక ధీరుడు SS రాజమౌళి, మహేష్ బాబు కాంబో SSMB 29, అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ సైన్స్ ఫిక్షన్ మూవీ, NTR ప్రశాంత్ నీల్ మాఫియా యాక్షన్ డ్రామా డ్రాగన్, ప్రభాస్ నాగశ్విన్ కల్కి 2898 సీక్వెల్ తో పోటీ పడుతూ అంతర్జాతీయ మార్కెట్లో సత్తా చాటాలని భన్సాలి ఉవ్విళ్లూరుతున్నట్టు తెలుస్తోంది. చూస్తుంటే భారతదేశంలో నెంబర్ 1 హోదాలో కొనసాగుతున్న రాజమౌళికే చెక్ పెట్టాలనే ప్రయత్నం భన్సాలిలో కనిపిస్తోందంటున్నారు. బాలీవుడ్ లో భారీ క్యాన్వాస్ కథలు, సెట్లు, కళాత్మక పంథాలో చిత్రాలను తెరకెక్కించడం అంటే గుర్తొచ్చే పేరే సంజయ్ లీలా భన్సాలి.
దేవదాస్ సినిమా కోసం ఏకంగా 50 కోట్ల బడ్జెట్తో భారీ సెట్ నిర్మించారని అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు. అది తెరపై కనిపించింది. ఆయన తీసే సినిమా బడ్జెట్లో 15 నుంచి 35 కోట్లు సెట్స్ కోసం ఖర్చవుతుందట. బాజీరావు మస్తానీ, ప్రేమ్ రతన్ ధన్పాయో, రామ్ లీలా, హీరామండి ఇవన్నీ ఆ కోవకు చెందినవే. అలాగే టాలీవుడ్ లో అలా భారీ సెట్స్ వేసే అలవాటు దర్శకుడు గుణశేఖర్కు ఉంది. ఎందుకంటే ఆయన ఎంచుకునే కథల స్పాన్ అలా ఉంటుంది. ఒక్కడు, వరుడు సహా చాలా సినిమాలకు గుణశేఖర్ భారీతనంతో నిండిన సెట్స్ కు కోట్లు ఖర్చు చేశారు. ఇక ఆయన తర్వాత అలా భారీతనంతో సెట్స్ వేయడంలో రాజమౌళి ఉంటారు. అయితే ఆయనకు ఆర్థిక వనరుల దృష్ట్యా ఎలాంటి సమస్య లేదు. బెస్ట్ అవుట్పుట్ కోసమే ఆయన ఎంత ఖర్చు చేయడానికైనా వెనకడరు. ఇప్పుడు మహేష్ బాబు సినిమా SSMB 29 కోసం కూడా భారీ సెట్స్ నిర్మించారు. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వారణాసిలో కీలక షెడ్యూల్ చేయాలట. నిజానికి గంగా నది ఒడ్డున రియల్ లొకేషన్లలో ఇలాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించాలంటే సవాల్తో కూడిన విషయమే. పోలీసుల నుంచి అనుమతులు పొందడం అంత సులువు కాదు. దాంతోపాటు ప్రజల నుంచి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. అది కష్టంతో కూడిన పని కావడంతో రాజమౌళి వారణాసిని తలపించే భారీ సెట్ నిర్మించాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. వారణాసిలో దేవాలయాలు, ఘాట్లతో ఆధ్యాత్మికత నిండిన ప్రాంతంగా ఉంటుంది. అలాంటి నగరాన్ని నిర్మించాలనే ఆలోచన సవాళ్లతో కూడుకున్నదే. తెరపై ఒరిజినాలిటీ చూపించాలి. అందుకోసం రాజమౌళి టీం ఆర్ట్ డైరెక్టర్తో కసరత్తులు చేసి రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేసినట్టు సమాచారం. పర్వతాల్లో సంజీవని వనమూలికలు వెతకడానికి వెళ్లిన హనుమంతుడి స్ఫూర్తితో ఈ కథను రూపొందించారని తెలుస్తోంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో నిర్మాత KL నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా కథానాయిక, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న రాజమౌళికే చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారట భన్సాలి. చూడాలి మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో.